గేమర్స్ కోసం పోకో 2 అదిరిపోయే ఫోన్స్ లాంచ్ చేసింది. పోకో X8 Pro, పోకో X8 Pro Max. ఈ రెండు ఫోన్స్ కూడా అదిరిపోయే ప్రైజింగ్లో అయితే వస్తున్నాయి. పోకో X8 Pro 30,000కి వస్తుంది. పోకో X8 Pro Max 40,000కి అయితే వస్తుంది. గేమర్స్కి ఇంకా పండగ అనమాట. చాలా మంచి ప్రైజింగ్లో ఈ ఫోన్స్ లాంచ్ చేశారు. ఈరోజు వీడియోలో మనం పోకో X8 Pro గురించి, X8 Pro Max గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రైజింగ్లో ఈ ఫోన్స్ తీసుకొని వచ్చారో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నా అరవింద్, మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ముందుగా పోకో X8 Pro Max గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో మేజర్ హైలైట్ బ్యాటరీ 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 9000 mAh బ్యాటరీ అంటే మీరు ఎంత హెవీగా గేమ్ అన్నా కానీ మీరు అట్లీస్ట్ 7 hours అయితే కంటిన్యూస్గా గేమ్స్ ఆడొచ్చు. ఇంకా మీరు నార్మల్ టు మిడ్ యూజర్ అయితే ఒక 1 day ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు లైట్ యూజర్ అయితే ఈజీగా మీకు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అదిరిపోయే బ్యాటరీని తీసుకొని వచ్చారనమాట. గేమింగ్ ఫోన్లో 9000 mAh బ్యాటరీ అంటే అదొక వరం అని చెప్పొచ్చు గేమర్స్కి అయితే. ఇంకా ఈ ఫోన్ యూజ్ చేసి మీరు వేరే ఫోన్ కూడా ఛార్జింగ్ చేయొచ్చు. అది కూడా 27 wattsకి సపోర్ట్ చేస్తుంది. అంటే చేతిలో ఒక పవర్ బ్యాంక్ని పట్టుకొని తిరిగినట్టే ఉంటుంది. పోకోలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే వీళ్ళ డిస్ప్లే క్వాలిటీ. మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే డాల్బీ విజన్ వీళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారనమాట. 25,000 ఫోన్ కానీ, 30,000 దగ్గర కానీ, 40,000 దగ్గర కానీ ప్రతి ఫోన్లో డాల్బీ విజన్ అయితే ఉంటుంది. చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే క్వాలిటీ. 6.83 inch 1.5K 120Hz AMOLED డిస్ప్లే యూస్ చేశారు. ఇది 12-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. మీరు 40,000 దగ్గర కానీ, 30,000 దగ్గర కానీ దీన్ని కొట్టే డిస్ప్లే అయితే ఏ ఫోన్లో లేదు. చాలా మంచిగా అయితే ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ మీకు. ఇంకా ఫోన్లో మేజర్ హైలైట్ ప్రాసెసర్. ఇది MediaTek 9500S ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ప్రపంచంలో ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. దీని యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 3 million స్కోర్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ టీస్ చేస్తున్నారు. మీరు అంత హెవీగానే గేమ్ ఆడొచ్చు. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. LPDDR5X RAM అయితే యూస్ చేశారు. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ అని యూస్ చేశారు. USB 2.0తో వస్తుంది, 3.0తో వస్తుంది. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. పోయినసారి పోకో X7 Proలో ఒక ఇష్యూ అయితే ఉండేది. 120 FPS సపోర్ట్లో తీసుకురాలేదు, ఫోన్ హీట్ అవుతుందని చెప్పేసి. ఫస్ట్ 60 FPS అయిన తర్వాత 90 FPSకి ఇచ్చారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు పోకో X8 Proలో అలాగే X8 Pro Maxలో 120 FPSలో BGMI ఆడొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీరు 120 FPSలో ఆడొచ్చు. గేమర్స్కి ఇంకేం కావాలి చెప్పండి. చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు ఈ పోకో X8 Proని, X8 Pro Maxని గేమింగ్ విషయంలో. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది అనుకునే టైంకి వీళ్ళు కెమెరా దగ్గర రాగానే ఇట్లా పప్పులో కాలేసింటి చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు బెస్ట్ గేమింగ్ ఫీచర్స్ అన్ని తీసుకొని వస్తారు, మంచి ప్రైస్ తీసుకొని వస్తారు, మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది. కానీ కెమెరాస్ వీళ్ళకి మెయిన్ దెబ్బ అయిపోతాయి. నాకు అదే అర్థం కాదు. వీళ్ళు ఎందుకో ఆప్టిమైజ్ చేయట్లేదు, ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు అనేది మాత్రం అర్థం కావట్లేదు. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంది. ఇది లైట్ ఫ్యూజన్ సెన్సార్తో వస్తుంది. 40,000కి లైట్ ఫ్యూజన్ సెన్సార్ అనేది వర్త్లెస్ అనమాట. అసలు ఇది వర్త్ కాదు. వీళ్ళు తీసుకొని వచ్చారు, కానీ తీసుకొని వచ్చిన ఆప్టిమైజేషన్ గొప్పగా ఉంటుంది అంటే అది ఉండదు. యావరేజ్గా అయితే ఉంటాయి కెమెరాస్. గేమ్స్ ఆడే వాళ్ళకి కెమెరాతో పెద్ద ఫరక్ పడదని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ 40,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు ఫోటోలు తీసుకుని ఎవరు ఉంటాడు చెప్పండి, మీరు ఉంటారా? నేనైతే ఉండను మరి. సో 40,000కి ఒక ఫోన్ తీసుకుంటే అందులో మనం కెమెరాస్ కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటాం. కెమెరాస్ కూడా ఒక ఆప్షన్ లాగా నేను పెట్టుకుని ఉంచుకుంటాను. కానీ వీళ్ళు మాత్రం కెమెరాస్ దగ్గర ఎప్పుడో లైట్ తీసుకుంటున్నారు. పోకో ఇది మార్చుకుంటే చాలా బాగుంటుంది. టెలిఫోటో లెన్స్లో పర్లేదు. అట్లీస్ట్ ఆ మెయిన్ కెమెరాని, ఫ్రంట్ కెమెరాని కొంచెం ఇంప్రూవ్ చేసి ఫ్రంట్ 32 MP కెమెరా తీసుకొచ్చినా బాగుండేది. 20 MP కెమెరా తీసుకొని వచ్చారు. ఫ్రంట్ బ్యాక్ 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది, పర్లేదు. కానీ ఆప్టిమైజేషన్ అనేది ఫొటోస్ 40,000 రూపాయల్లో దిగిన ఫోన్లో ఉన్న ఫొటోస్ లాగైతే ఉండవు అనమాట. సో ఇది కొంచెం ఫరక్ అయితే పడుతుంది. ఇది మిగతా ఫీచర్స్ అన్ని చాలా తోపైతే తీసుకొని వచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇంకా ఈ ఫోన్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. మీకు పట్టుకుంటే చాలా సాలిడ్గా అయితే ఉండదు ఫోన్. అలాగే 220 grams వెయిట్తో వస్తుంది. ఇంకా అడిషనల్ ఫీచర్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 6.0తో వస్తుంది. వైఫై 7తో వస్తుంది. ఎనర్జీ అయితే ఉంటుంది. IP68 69K రేటింగ్తో కూడా వస్తుంది. కంప్లీట్గా మీకు వాటర్లో పడినా కానీ ఫోన్ సర్వైవ్ అవుతుంది. పోకో X8 Pro గురించి మాట్లాడుకునే ముందు చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి మన వీడియో నచ్చితే. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. వీడు మనకు పనికి వస్తారు. వీడి దగ్గర చాలా కంటెంట్ ఉంది. వీడి కంటెంట్ మనకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియో మీరు తెలుగులో చూడాలనుకుంటే మన ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి.
ఇంకా పోకో ఎక్స్8 ప్రో గురించి మాట్లాడుకుంటే సేమ్ అయితే ఉంటాయి, కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. మెయిన్ ఎక్కడ చేంజ్ ఉంటుందంటే ప్రాసెసర్లో ఇంకా డిస్ప్లే చేంజ్ అయిపోతుంది, ఇంకా కెమెరాలో చేంజ్ అయితే ఉంటుంది, బ్యాటరీ కూడా చేంజ్ ఉంటుంది. 6.59 ఇంచ్ 1.5కి 120Hz రిఫ్రెష్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎక్స్8 ప్రో మ్యాక్స్లో స్పెక్స్తోనే వస్తుంది. డిస్ప్లే సైజ్ మాత్రం కొంచెం తగ్గుతుంది. రెండు ఫోన్స్లో కూడా స్క్రీన్ టు బాడీ రేషియో చాలా తక్కువ అయితే ఉంటుంది, అంటే మీకు 92.4% అయితే ఉంటుంది. చూడడానికి బెల్స్ చాలా సన్నగా అయితే ఉంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చూడడానికి. ఎక్స్8 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంది కదా, సేమ్ ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ 8500 అల్ట్రా ప్రాసెసర్ కూడా. 9500S తో కంపేర్ చేస్తే కొంచెం డిప్ ఉంటుంది, కానీ మీకు చాలా మంచి ప్రాసెసర్. ఇది కూడా మీకు LPDDR5X తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సోనీ IMX డబుల్ సెన్సార్ని యూస్ చేస్తారు. ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ కెమెరాలో సెన్సార్ చేంజ్ అవుతుంది, కానీ ఫీచర్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఇంకా 6500 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 100W ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంక బ్యాటరీ కూడా మీకు 6500 mAh బ్యాటరీ కాబట్టి, అలాగో చిన్న ఫోన్ కాబట్టి మీకు మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కానీ మీరు ఒక 1 day అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ అయితే. మీరు నార్మల్ టు లైట్ యూజర్ అయితే మీకు 2 days బ్యాటరీ వస్తుంది. ఒకవేళ మీరు గేమర్స్ అయితే అప్ టు 6 hours వరకు మీరు గేమ్స్ ఆడచ్చు, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, డాల్బీ అట్మోస్ ఉంటుంది, వైఫై 6తో వస్తుంది, బ్లూటూత్ 6తో వస్తుంది, NFC ఉంటుంది, IP రేటింగ్ ఉంటుంది, IP6869K వస్తుంది. ఇంకా డిజైన్ అయితే సేమ్ ఒకలాగే ఉంటాయి రెండు ఫోన్స్ చూడడానికి. కెమెరా దగ్గర ఒక చిన్న లైట్ అయితే ఇచ్చారు, పైన కింద మీకు చూడడానికి రౌండ్గా 2 లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్లో మీకు కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు మీకు ఉపయోగపడతాయి అనమాట. సో డిజైన్ అయితే చాలా బాగుంది, మెటల్ బాడీతో వస్తుంది, ఎక్కడ మీకు కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే పోకో ఎక్స్8 ప్రోలో మీకు 12+ 256GB అయితే ఉంటుంది, అలాగే 12+ 512GB మోడల్ అయితే ఉంటుంది. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 33,000. ఫస్ట్ సేల్లో ఇది మీకు కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకొని 30,000కి అయితే వస్తుంది. 29,999కి అయితే పోకో ఎక్స్8 ప్రో వస్తుంది. ఇంకా పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ 43,000కి లాంచ్ చేశారు. దీని మీద 3,000 డిస్కౌంట్ పోను ఈ ఫోన్ మీకు 39,999కి అయితే వస్తుంది. చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొని వచ్చారు. ఎక్కడ వీళ్ళు ఎక్కువ ప్రైస్ తీసుకెళ్ళేసి ర్యామ్ పెరిగింది, రోమ్ పెరిగింది అని చెప్పలేదు. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి బ్యాలెన్స్డ్గా అయితే పెట్టారు ప్రైస్ అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్రైజింగ్. అన్నీ బాగున్నాయి, ఒక్క కెమెరాస్ తప్పించి. ఈ కెమెరాస్ మీకు అంత ఫరక్ కాదు అనుకుంటే 30,000కి పోకో ఎక్స్8 ప్రో తీసుకోవచ్చు, 40,000కి పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 30,000 దగ్గర కానీ 40,000 దగ్గర కానీ మిగతా ఫోన్స్ మీకు గట్టిగా కాంపిటీషన్ అయితే ఇస్తాయన్నమాట. ఇది ఓవరాల్గా పోకో ఎక్స్8 ప్రో సిరీస్ గురించి నా ఒపీనియన్. మీరు ఒకవేళ తీసుకుంటే ఈ రెండింటి ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యు సీ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.